నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య జయశంకర్ జిల్లా రేగొండ మండలం రేపాక అనే మారుమూల గ్రామం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. డాక్టర్ల కోసం వారి హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంతేకాదు మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సాయాన్ని అందిస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాళీ ప్రసాద్. మధ్య తరగతి ప్రజలకు గార్డియస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెరుగైన వైద్యంతో పాటు పేద కుటుంబం పరిస్థితులను అర్థం చేసుకుని అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న భావనతో రాజకీయాల వైపు అడుగు వేశారు. కానీ అతి తక్కువ ఓట్లతో గత ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలు చేపడుతూ సేవలందిస్తున్న ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కాళీ ప్రసాద్ రావుతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మారుమూల గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు రావడం విశేషం. దాంట్లో భాగంగా ఒక వైద్య రంగంలో ఉంటూ అశేష సేవలు అందిస్తూ అటు వారి యొక్క నియోజకవర్గ ప్రజలకైనా ఇటు నగరవాసులకైనా ఎన్నో అహర్నిశ కృషి చేస్తున్నారు. దీనిపై ఈరోజు మనం వరంగల్లోని గార్డియన్ హాస్పిటల్లో ఉన్న కాళీ ప్రసాద్ సార్ డాక్టర్తో ఉన్నాము. తనతో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మీరు చేస్తున్న సేవలపై అంటే ఒక పరకాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీరేమంటున్నారు? నేను ఒక పరకాలే కాదండి, మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఒకప్పుడు వరంగల్ జిల్లా ఉండే రేగొండ మండలం రేపాక గ్రామం. అక్కడ నుంచి అప్పుడు ఎంబీబీఎస్ రావడమే గగనము. అలాంటిది ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ గోల్డ్ మెడల్తో బయటకు వచ్చాను. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎంలోనే నేను పీజీ చేశాను. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2010 వరకు పనిచేశాను. నేను మొదట్లో ప్రాక్టీస్ స్టార్టింగ్లో ప్రతిరోజు ఒక టౌన్కి వెళ్ళేవాడిని. పరకాలకు, నర్సంపేటకు, జమ్మికుంటకు, అట్లా వరంగల్ జిల్లా అంటే పూర్వ వరంగల్ జిల్లా ప్రతి గ్రామంలో నా పేషెంట్లు ఉంటారు. ఇప్పటికీ ఒక రాజకీయ నాయకునిగా నేను డాక్టర్గా నా విధులు నిర్వర్తిస్తూనే నా కొంచెం టైం రాజకీయాలకు వెచ్చిస్తున్నాను. కానీ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు నా వలన అంటే నేను సర్జరీ చేయడం వలన చాలామంది పేషెంట్లు వాళ్ళు స్వచ్ఛందంగా నా దగ్గరికి వస్తుంటారు. సార్ 20 ఏళ్ళ క్రితం మీకు నాకు సర్జరీ చేయాలని నడుస్తున్నాను, 10 ఏళ్ళ క్రితం మీరు సర్జరీ చేయాలని నడుస్తున్నాను అనే మాటలు నాకు సంతృప్తినిస్తాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో నాకు కనీసం 10 నుంచి 20 మంది పేషెంట్లు ఉంటారు. వాళ్ళు వచ్చి నేను మర్చిపోతాను, వాళ్ళని 20 ఏళ్ళ క్రితం పేషెంట్ మర్చిపోతాను. వాళ్ళని గుర్తుంచుకొని వచ్చి వాళ్ళ చేతిని కానీ కాలు కానీ చూపించి ఇంకా రావద్దు సార్ మీరు, మీ వల్ల మేము ఎంజీఆర్లో మీరు చేశారు, మీరు గార్డెన్లో చేశారు అన్నప్పుడు మాత్రం ఆ తృప్తి అది చెప్పలేని అనుభూతినిస్తుందండి. వరంగల్ జిల్లాలో మీ పేరు తెలియని వారంటూ లేరు. అసలు మీ దగ్గర చికిత్స నిమిత్తం వచ్చిన వారైనా తదుపరి మీరు చేసే సేవలో భాగంగా ఏదో ఒక సందర్భంలో భాగస్వాములే ఉంటారు. దానిపై మీరేమంటారు? నేను చెప్పాలంటే నేను 1996లో ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడు మేము 5-6 అంటే జిల్లా 4 వైపులా వెళ్ళేవాడిని. అలాగే ఎంజిఓలో పనిచేస్తూ నేను ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసేవాడిని. నా యొక్క వ్యక్తిగత పరిచయాలు అనుకోండి, నాకు జనరల్గా ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కు సేవ చేయడం అనేది ఎక్కువ ఇస్తుంటుంది. నేను ఏ పేషెంట్ కూడా ఇప్పటి వరకు బిల్లు విషయంలో వాళ్ళను కష్టపెట్టాను. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు బాధ అనిపించి సార్ నేను డబ్బులు ఇవ్వన్నప్పుడు అడుగుతాను, డబ్బులు ఇవ్వన్నప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయను, సరే ఎంతో కట్టేయాలంటాను. దానివల్ల నా దగ్గర పేషెంట్లు ఇప్పటికీ ఎక్కువ వస్తుంటా అంటారు. ఆ తృప్తి నిజంగా పేషెంట్లు ఆ డబ్బు తక్కువ, నేను బిల్లు తక్కువ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు చేతులెత్తి నమస్కరిస్తుంటారు. అది ఏ ప్రొఫెషన్లో రాదండి, అది అన్నిటికన్నా ఎక్కువ తృప్తినిస్తుంది నాకు ఈ ప్రొఫెషన్లో. అయితే మరొకటి సార్, వైద్య రంగంలో వరంగల్ జిల్లాలో మీకంటే సీనియర్ వైద్యులు ఉన్నారు. కానీ మీకు ఒక మంచి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక మంచి హోదాను మీరు అనుభవించాలంటే మీ సేవలు వైద్యుల కోసం మీరు చేసిన సేవలు వైద్యులు గుర్తుపెట్టుకునేలా, అంటే వారికి హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపైన మీరు చాలా చేసుకున్నారు. దానిపై మీరేమంటారు? మొదటి నుంచి నాకు ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఉంటాయంటే లీడర్గా ఎదగాలని కోరిక ఉంటుంది బాగా. ఎందుకంటే నేను డే 1 నుంచి నీ ఐఎంఏ పాలిటిక్స్లో ఐఎంఏలోకి వెళ్ళేవాడిని. ప్రతి మీటింగ్ ఐఎంఏ మీటింగ్ ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకునేవాడిని. డాక్టర్స్
ఈ డైలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ పక్షాన పోరాడేవాడిని. ఆ విధంగా నేను వరంగల్ జిల్లా లోపల ఐఎంఏ లీడర్గా ఎదిగాను. తర్వాత నేను స్టేట్ లీడర్గా ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు చాలామంది నన్ను గుర్తించి ఎలక్షన్లో నేను గెలిచాను. ఐఎంఏ స్టేట్ లీడర్ ఎలక్షన్లో గెలిచాను. ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎంతో మా డాక్టర్స్ యొక్క హక్కుల కొరకు పోరాడాను. ఎందుకంటే ఈరోజు మా డాక్టర్స్ చాలా సాఫ్ట్ టార్గెట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డాక్టర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేషెంట్ నెగిటివ్ అయినప్పుడు, అంటే మన హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్ మేము మంచి కాలం కోరుకుంటాం, ఏ డాక్టరే కోరుకుంటారు. కొన్నిసార్లు మేము ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పేషెంటు ఆ డిసీజ్ దృష్ట్యా లేట్ రావడము, వాళ్ళ ఇమ్యూనిటీ వలన కొన్నిసార్లు నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కామన్, ప్రతి దాంట్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్లను బాధ్యులుగా చిత్రీకరించి డాక్టర్లపై దాడులు చేయడము, హాస్పిటల్పై దాడులు చేయడము, అవన్నీ సహించరాని. ఎందుకంటే ఒక డాక్టర్ అనేటువంటి దేవుడు, అంటే దేవుడు లాంటి వాడు, దేవుడు కాదు, దేవుడు లాంటి వాడు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ మంచిగా అయినప్పుడు దేవుడు, చెడైనప్పుడు రాక్షసుడు అని డాక్టర్ను తన ఫ్రీ హ్యాండ్, తన వైద్య వృత్తిని పేషెంట్ డెలివరీ చేసడం ఫ్రీ ఉండాలి. భయపడకుండా వైద్యం చేయలేం కదా. సో దాని కొరకు మేము హక్కుల కొరకు పోరాడుతున్నాం. ఇప్పటికీ కూడా నేను స్టేట్ పాలిటిక్స్ అంటే నాకు టైం ఉంటే మాత్రం మా ఐఎంఏ అంటే నాకు చాలా ఇష్టం. ఐఎంఏలో మా డాక్టర్ల హక్కుల కొరకు పోరాడడం అంటే ఇంకా ఇష్టం నాకు. గత ఎన్నికల ముందే రాజకీయ అరగ్రేడం చేశారు. చేసిన అతి తక్కువ సమయంలోనే మినిమం అంటే విజయకేతను ఎగరవేసే వరకు వెళ్ళి అతి తక్కువ ఓట్లతో వెనుదిరిగారు. అసలు మీ ముందస్తు రాజకీయ కార్యాచరణ ఏమిటి? మీకు ఇంతకుముందే చెప్పాను కదా, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ లోపల ఇన్హెరెంట్గా ఉంటాయి నాకు. సో నాకు జీవితంలో ఏదో ఒక సాధించాలని తపన మాత్రం నాకు ఉంటుంది. ఎందుకంటే సో డాక్టర్ వృత్తిగా నేను సక్సెస్ అనుకుంటున్నా, ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా. సో ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని రాజకీయాలు పోవాలనుకున్నాను. అనుకోకుండా నేను బీజేపీ జాతీయ పార్టీ చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో నేను చేరాను. వారు నన్ను గుర్తించి నా లీడర్షిప్ పార్టీ గుర్తించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నాకు పరకాల పోటీ చేసే అవకాశం కలగడం నా జీవితంలో మర్చిపోయిన విషయం. అలాగే నాకున్న విస్తృతమైన సంబంధాలు అనుకోండి, యాజ్ అ డాక్టర్గా ఒక హ్యూమానిటేరియన్, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, బిల్స్ విషయంలో నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. అలాగే నేను రాజకీయాలు మొదటి నుంచి చదివాను, చూశాను కాబట్టి ఆ విధంగా నేను ప్రజలకు చొచ్చుకుపోయాను. నాకు 1.5 month టైం ఉన్నా కూడా నేను పరకాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను. వాళ్ళ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాను. నన్ను నిజంగా ఆదరించారు. నిజంగా ప్రజలకు నాకు 40,000 ఓట్లు ఇచ్చిన పరకాల ప్రజల రుణం తీర్చుకోలేను. వాళ్ళు ఇప్పటికంటారు, సార్ మీరు సైకలాజికల్గా మీరు ఎమ్మెల్యే అయినట్టే, గెలిచినట్టే, రియల్గా ఓడిపోయారు. దాన్ని కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే నాకున్న అతి తక్కువ టైంలో ఎక్కువ కష్టపడ్డాను, నా ప్రజలు ఎక్కువ ఓట్లు మ్యాండేట్ ఇచ్చారు. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే విజయం సాధించాలని పట్టుదలతోని ఒక కోర్సు, ఎంబీబీఎస్ కోర్స్ 4.5 years. సో ఈ రాజకీయం 5 years కోర్స్ లాగా తీసుకున్నాను నేను. సో ఇప్పటికీ నేను ప్రతిరోజు ఒక 2-3 hours ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల మధ్య ఉంటూ, ప్రతిరోజు నా హాస్పిటల్ చుట్టూ నా నియోజకవర్గం ఉంటుంది, నా అదృష్టాన్ని ఉంటాను. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 3 hours నేను ప్రజల సమస్య తీర్చుకుంటూ అటు ప్రజానాయకునిగా ఇటు డాక్టర్గా చలామణవుతున్నాను. కానీ ఎంతైనా ప్రజలు ఒక ప్రజానాయకుడు, డాక్టర్ చేయలేని పనిని ఒక ప్రజానాయకుడు చేయవచ్చు రాజకీయంలో. అందులో నేను బీజేపీ పార్టీలో ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. డెఫినెట్గా దేవుడు, నేను ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తాను. దేవుడు ఒక దయ ఉంటే మాత్రం నేను అనుకున్నది పరకాల నియోజకవర్గంలో సాధిస్తానని నేను అనుకుంటున్నాను. అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి ఎంబీబీఎస్ అయి వారి యొక్క ప్రజలకు వైద్య రంగంలో సేవ చేయడం కాకుండా నాకున్న సముచిత ఆలోచన రాజకీయంలో ప్రావీణ్యం చూపించాలనే సంకల్పంతో రాజకీయంలోకి వచ్చానని, రాజకీయంలో వారికి కావలసిన సేవలన్నింటినీ అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మనతో కాళీ ప్రసాద్ రావు గారు అంటున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ,